సార్ ఇప్పటివరకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు 5 సంవత్సరాల నుంచి. మరికొద్ది రోజుల్లో అయితే ఎలక్షన్ జరగబోతోంది. మరి ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారు? గతంలో మనం వైఎస్ఆర్సీపీ అభిమానులు అండి. వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడం జరిగింది. నాతో పాటు మరో కొంతమందికి కూడా ఓట్లు వేయించానండి. అంటే నాన్నగారు ఆ రోజు ఫీజు రియంబర్మెంట్స్, ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇల్లుకి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లుకి మళ్ళీ ఇల్లు కట్టించుకోవడానికి ఇళ్ళ స్థలాలు పట్టాలు ఇచ్చి ఇల్లు మళ్ళీ తిరిగి వాటితో పాటు ఇందిరమ్మ స్కీమ్ కూడా ఇచ్చారు. బాగా లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరు కూడా నాన్నగా ఎలాగైతే ఉన్నారో అలా చేస్తారనేసి అందరూ నమ్మి ఫీజు బాగా ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూళ్ళు చాలామంది ఇంజనీర్లు అయ్యారు. వాళ్ళు కొన్ని అన్ని ఏదైతే ఐటీ సెక్టర్లో ఉద్యోగాలు కూడా వచ్చాయి. దాని ద్వారా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మమ్మ, నాన్నమ్మ, పిల్లలు అందరూ బాగుపడ్డారు. వాళ్ళు బాగుపడి దాని ద్వారా కొంచెం రాష్ట్రం బాగుపడ్డది. దీన్ని ఇలాగే చేస్తారు కదా ఈ పొద్దుకమలు అది అనుకుంటే చేసిన పరిస్థితి ఏంటంటే, ఒక్క కంపెనీ వచ్చిందా? ఏమైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా? అందరికీ ముద్దులు పెట్టాడు, దండాలు పెట్టాడు, కింద పెద్ద మంట పెట్టాడు. ఎక్కడైనా ఒక్క ప్రభుత్వ భూమిని డీఫామ్ ల్యాండ్ ఎక్కడైనా విశాఖపట్నంలో ఉందా? గడ్లు నీరుపారి గడ్లు కూడా వదలలేదండి, కొండలు వదలలేదు. డీఫామ్ అసైన్మెంట్ ల్యాండ్ ఏదో అసైన్దారికి లేదు. ఏదేదో ఒక్కొక్క విలేజ్లో 5 లేఅవుట్లు వేయడం, 2 లేఅవుట్లు వీళ్ళు, 3 లేఅవుట్లు, 2 లేఅవుట్లు వీళ్ళు అంటే ఎవరైతే సెంటు భూములు 72 గదులు ఇచ్చారో ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం ఇచ్చారు. మిగతా 3 లేఅవుట్లు ఉన్నాయి. పేర్లు చెప్పకూడదు. వైసీపీ నాయకులు అందరూ కబ్జా స్వాహా చేసినారు. అక్కడ తొర్లవాడలో కొండ విజయసాయి రెడ్డి తిన్నాడు. ఆనందపురం దగ్గర తొర్లవాడలోను కొండను విజయరెడ్డి మొత్తం ఆ కూతురి పేరుని మింగేశాడు. ఏం లేదు కొండ అంతనా. సొంట్యాలు అంటే 347 సర్వే నెంబర్లోను 237 ఎకరాలు ల్యాండ్ మాఫియా, ల్యాండ్ డీపట్టాల ల్యాండ్కి ల్యాండ్ పూలింగ్ అని తీసుకున్నారు. దిక్కు దేవాలని రైతులందరూ అభోమ ఏడుతున్నారు. ఈ వైసీపీ లీడర్లు అందరూ కూడా ఒక్కొక్క రైతుకి ఒక 20 లక్షల చొప్పున ఇచ్చేసి పోనీ ల్యాండ్ పూలింగ్ తీసుకున్న పాపానికి రైతులందరూ నమ్మి ఎకరం తీసుకుంటే 9 గజాలు వస్తుంది కదా, దాని ద్వారా మా పిల్లలు బాగుపడుతున్నారు, మా ఆర్థిక పరిస్థితి లేదని బాగుపడతాయి అనుకుంటే ఈ పొద్దుకుమా ఎదవనంచుకోళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకున్న నాయకులు ఉన్నారు. వైసీపీ నాయకులు, ఎంఆర్ఓలు, వైసీపీలు, పోలీసులు కబ్జా, భూ కబ్జా నచ్చినట్టు పీకి తిన్నారు. పీకి తిని వీళ్ళ దగ్గర 10 లక్షలు 5 లక్షలు 20 లక్షలు మాట్లాడుకుని పొద్దుకుమా లేదు. ఏం చేశారు? ఒక 4 అన్నదమ్ములు ఉంటే 4 లక్షలు ఒకసారి ఇవ్వడం, నలుగురు సపరేట్ తినేయడం, మరొక సంవత్సరం పోయి 4 లక్షలు ఇవ్వడం, మరో సంవత్సరం పోయి 4 లక్షలు. ఇలాగ ఈ భూమి దొబ్బేస్తుంది. ఇవి వచ్చిన డబ్బులు కూడా పురుషులో కలిసిపోతాయి. మొత్తానికి సంకన ఆగించినారు రాష్ట్రాన్ని. ఇంక ఎదవగా పొద్దుమని అన్నం తినేడు ఎవడైనా ఓటు వేస్తాడండి? దేనికి వేయాలండి వీడికి? అన్నం తినేడు ఎవడైనా ఓటు వేస్తాడా? నాకు అది అర్థం కాలేదు. మీ విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది భయ్య 5 సంవత్సరాల్లో? ఇక్కడ దేశం మొత్తం తెలిసిలేండి, కొండలన్నీ తినేసి రుసుకోండి తినేసాడు. మరి ఇంకా ఎక్కడ తొర్లవాడి దగ్గర అక్కడ విజయసాయి తినేసాడు. ఒక్కొక్కరు ఒక కొండ అండి. సర్వే నెంబర్లతో చెప్పగలమండి. ఆ రామవరం దగ్గర ఎంత తినేసారండి? ఆనందపురం పద్మనాభం, భీమిలి, ఆనందపురం మండలాలు సోహా. ఇంకా ఇక్కడ మన విశాఖ హర్బర్ ఉందంటే హర్బర్లో అంత పెద్ద కొనోళ్ళండి. ఇది పెద్ద సీట్లు తిందానే తప్ప దేనికి వచ్చారండి వీళ్ళు? ఇప్పుడు ఈరోజు యూత్ ఉన్నదంటే రోజు కనీసం నాకు తెలిసి ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క ఉండడు. ఆడగుంట అయితే ఈరోజు చచ్చిపోతుంది, ఏ విషయం తాగి చచ్చిపోతున్నారు. మగవాళ్ళు గంజాయి తాగి పిచ్చెక్కిపోన్నారండి. గంజాయి, కొకేను, హెరోయిన్, మరి బేబా. ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ కైనా ప్యాకెట్లు చిన్నవి పాన్ పరాగలు కూడా కిల్లి బడ్డీలు అమ్మాలంటే భయపడేవారు. దర్జాగా కిల్లి బడ్డీలు అమ్ముతున్నారండి, దర్జాగా అమ్ముతున్నారు. యూత్ ఎక్కడ ఉందంటే నిన్న పిఎంపల్ లాస్ట్ బస్ స్టాప్లోను ఏ కాలేజీ స్టూడెంట్స్ తెలియదు 5 బైకుల మీద, ఒక్కొక్క బైక్ మీద 3 పెద్ద సౌండ్ చేసుకుని వస్తారు. అలాగా పడిపోయారు. ఒకడు చచ్చిపోయాడా బతికాడా తెలీదు.
ఎక్కడ యూత్ ఉన్నా ఈరోజు యూత్ సంకనా పోయిందండి. మరి ఒక 5 సంవత్సరాలు వస్తే యూత్ కనిపిస్తుందండి. 25 నుంచి 45 సంవత్సరాలు ఉన్న మొగులు ఉంటారా, వాళ్ళు తాలుబుట్లు అని దిగిపోతే వాళ్ళు మొగులు ఉండవు. ఎవరంటే భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, ముసలి వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళే ఓట్లు వేయాలండి. వీళ్ళు ఓట్లు వేస్తే గెలుస్తారు తప్ప మరొకటి లేదు. వీళ్ళే భర్త చనిపోయిన మిగులుతారు. 20 మంది ఈ తాగిన మంది అనేసి ఉండగలి లెవర్లో మొత్తం ఏవైతే కిడ్నీస్ అన్నీ పాడైపోతాయి. వీళ్ళు ఎలా సంకనాకి పోతారు. ఇంకేమంటారు ఈ మగవాళ్ళు అందరూ. ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది కదా, వృద్ధాప్యం ముసలి పెన్షన్లు వస్తున్నాయా, ఒంటరి మహిళలు వస్తున్నాయా, అలాగే హ్యాండిక్యాప్లు వస్తున్నాయా. ఈ పెన్షన్లు వేస్తారు, ఇగో కోడి గింజలు వేస్తాం, కోడిని పడి తినేస్తాం కదా. అలాగే గుడిలోకి ఏదో అక్షింత లేదు, గుడిలో లెంగాని పోతుంది. అలాగే పరిస్థితి అయితే ఉంది. ఏం లేదు, ప్రభుత్వం చెప్పడానికైతే ఒక రోజు సరిపోదండి, రోజు సరిపోదు. కానీ ఈరోజు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికీ దర్జాగా వచ్చి ఈ వ్యతిరేక ధైర్యంగా మాట్లాడితే ఇంకా సంకన ఆడి ఫ్యామిలీ మొత్తానికి ఏదో జరిగిపోద్దని అపోతే ఈరోజు కూడా ఎవరికి ఓటర్లు కూడా బయటకు రావట్లేదండి. స్వతంత్రంగా వచ్చి నేను అంతలా భయపెట్టేశారు బాగా. ఏం భయపెట్టాడండి, ఎవరిని భయపెట్టలేదండి. ఏ టీడీపీ లీడర్ను లేరు, జనసేన లీడర్ను పెద్ద పెద్ద జాతీయ అధ్యక్షులే లోపల పెట్టేసి ఇప్పుడు ఒకటే కాన్సెప్ట్ అంటే 10 మంది తన్నానికి వచ్చి ముందు వచ్చిన వేసిస్తే 9 మంది పారిపోతున్న కాన్సెప్టే నడుస్తుందండి ఇక్కడ. 4 టీడీపీ నాయకులు తనితే మొత్తం టీడీపీలో ఎవరు రారు. జనసేనలో లీడర్ అవడంతో ఏంటి మీకు విషయం తెలుసా, వైసీపీ సిపిఎం సిపిఐ ఇందులో ఇక్కడ ధర్నా చేసిందా? కాపు నేత ముద్రగాడు పద్మనాభ అన్నాడు ఏదైనా ఎప్పుడైనా మాట్లాడా? తొక్క తీసేస్తాడు ఎవడైనా మాట్లాడితే. ఎక్కడ వచ్చినది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. ఎవడైనా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడితే పులుసు ఊడిపోద్ది. ఆ భయపడి ఏంటి సిపిఎం సిపిఐ ఇన్ని రేట్లు పెరిగినాయి. బియ్యం మూట 750, ఇప్పుడు 1600, 2000 అయిపోద్ది. మళ్ళీ వస్తే 3000 ఆడేస్తాం కదా. ఎవరైనా ధర్నాలు చేసి పెట్రోల్ రేట్లు 7 సార్లు పెరిగినాయి, కరెంటు రేట్లు 10 సార్లు పెరిగినాయి. ఎన్ని పెరిగినా ఎవరైనా చేస్తున్నారా? సిపిఎం సిపిఐ నాయకులు ఉన్నారని విషయం తెలియదండి ఎవరికైనా. చాలా దారుణమైన పరిస్థితి అండి, భయాందోళనలోకి. సిపిఎం లీడర్ ఎవడైనా రోడ్డు ఎక్కి ముందు జెండా పట్టుకుంటే ఆ తెల్లారితే కుటుంబం ఉండదు. భయపెట్టి సీఎం ఏదో చేస్తుంటే తప్ప జనాల ప్రేమ అభిమానం అనేది ఏం లేదండి. ఒకరిని తంతే భయపడి జనాలు ఓట్టేస్తానుకుంటారు తప్ప రౌడీ రాజకీయం. ఇప్పుడు ఎవడనండి ఎస్సీలైనా, సిఏలైనా, సిపిలైనా, ఐజీలైనా, పొలిటికల్ లీడర్లైనా, రాజకీయ నాయకులైనా వీళ్ళందరూ కూడా పేదల భూములు తినడానికి ఏముంటే వచ్చిన ఈ గవర్నమెంట్లో దోచుకోవడమేనండి, ఇంకనే లేదు. థ్యాంక్ యూ భయ్య. అదే సార్, రాష్ట్రంలో అయితే గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. మరి ఇప్పుడు కొన్ని రోజులు ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారు? ఇద్దరు ఒకలాగే చేస్తున్నారండి. ఆయన స్టైల్లో ఆయన వైఖరిలో పరిపాలన ఉంది, ఈయన ఒక వైఖరి పరిపాలన. ఇద్దరు రాష్ట్రానికి చేసింది ఏం లేదు. ఎవరు క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలే చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఆయన చూస్తే ఆయన క్యాస్ట్ని డెవలప్ చేసుకుంటున్నారు, ఈయన చూస్తే ఈయన క్యాస్ట్ ఈయన వర్గానికి ఈయన డెవలప్మెంట్ చేసుకోవడం తప్పించి రాష్ట్ర ప్రజలు పట్టించుకునే వ్యక్తే లేడు. మనం చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఆయన అమరావతి బేస్ పరిపాలన చేసుకుంటారు. ఈయన ఏంటంటే ఈయన కోస్తాంధ్రాన్ని కొంచెం డెవలప్ చేద్దామని ఈయన ఇటువైపు ఓవరాల్గా డెవలప్మెంట్ అన్న పదం తీసుకుంటే ఇద్దరు ఏం చేయలేదనే చెప్పుకోవచ్చు రాష్ట్రానికి. ఏదో కళ్యాణ్ గారు కొంచెం జెన్యున్ పర్సన్ కదా, ఆయన ఏదో చేస్తారనుకుంటే ఆయనేమో మళ్ళీ ఈయనతో చేయగలపడం. ఓకే, కలిపినా బాగుండు, తప్పలేదు. కానీ అట్లీస్ట్ ఒక 50 సీట్లు తీసుకొని నేను వెళ్ళుంటే ఆయన ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుండేది. కానీ ఎవరు గెలిచినా వచ్చిందే లేదు రాష్ట్రానికి. ఇక్కడైతే ఎలా ఉంది సార్ ఈ విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ విశాఖ అయితే ముగ్గురు పొత్తు కాబట్టి ఎక్కువ అవకాశం మరి టీడీపీకే ఉంటుంది కదా. అంటే విశాఖపట్నంలో కొత్తగా కంపెనీస్ రావడం కానీ, అభివృద్ధి కానీ, బిజినెస్లు పెరగడం కానీ అలాంటిది ఏమైనా ఉందా ఈ 5 yearsలో? బిజినెస్లు పెరిగే లేవని విషయం మనకు తెలియదు, కానీ ఈ రోడ్లు అవ్వచ్చు, చిన్న చిన్న డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది. గతంతో పోల్చుకుంటే బీచ్ రోడ్లు అవ్వచ్చు, మీకు కొన్ని పార్ట్స్ బీచ్ ఒక 13 బీచ్లుగా డైవర్ట్ చేసి మొత్తం అది సపరేట్ చేసి కొంచెం విశాఖపట్నం అయితే బాగానే ఉందని నేను చెప్పగలను. సార్, ప్రభుత్వాలకి ఏంటంటే అభివృద్ధి సంక్షేమం 2 కావాలి. ఈ ప్రభుత్వం ఎక్కువగా ఏంటంటే చాలామంది చెప్తుంది సంక్షేమ పథకాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు సార్, అభివృద్ధి అనేది లేదు రాష్ట్రంలో అని అంటున్నారు. మీరేమంటారు? అది నిజమే. ఇప్పుడు సంక్షేమం కూడా అవసరమే,
ఇప్పుడు ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏదోలా కష్టపడి పని చేయగలరు, వాళ్ళని ఆదుకోవడంలో తప్పులేదు. కానీ ఈ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టుంటే బాగుండేదని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఆయన కొంచెం నెగ్లెక్ట్ చేశాడనే చెప్పాలి ఆయన. సార్ క్యాపిటల్ పరిస్థితి ఏంటి సార్? ఒక క్యాపిటల్ అన్నారు, ఇప్పుడు 3 క్యాపిటల్స్ అన్నారు. మీ దృష్టిలో ఎన్ని క్యాపిటల్స్ ఉండాలి? ఒక క్యాపిటల్ అనేది చాలా అవసరం కదా, 3 క్యాపిటల్ అనేది రాంగ్ డెసిషన్. అమరావతి సెంటర్ పాయింట్ మంచిదే, కాకపోతే ఆయన ఏం చేశారంటే 32,000 ఎకరాలు సంథింగ్ తీసుకొని ఆయన కరెక్ట్ వేయాలని చెప్పగలం. అమరావతి మంచి డెసిషన్, ఎందుకంటే స్టేట్కి సెంటర్ పాయింట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు విశాఖపట్నం చూసుకుంటే ఆటోమేటిక్గా మన జీవీఎంసీ అయితే మంచి వర్కే చేస్తుందని చెప్పొచ్చు. జీవీఎంసీ మంచి వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. విశాఖపట్నం చూసుకుంటే రాజధాని రావాల్సిన అవసరం లేదు వైజాగ్కి. అమరావతి కొంచెం మంచి వ్యవసాయం బాగా చేసే ప్రాంతం అదంతా కూడా. అలానే కొన్ని సాక్రిఫైస్ చేయాలి, తప్పదు. ఇప్పుడు నడుస్తున్న కాలంతో పాటు కొన్ని ప్రయత్నాలు అయితే చేయడం చాలా అవసరం. ఉద్యోగాల కల్పన ఎలా ఉంది? ఈ ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్లు ఎలా ఇస్తారు? అందుకు ఉద్యోగాలు అట్లాంటివి వచ్చినాయి. ఉద్యోగాలంటే మనం ఇంచుమించు 2,30,000 ఎంతో ఈ మొత్తం ఈ సచివాలయం వ్యవస్థ అద్భుతంగానే ఉంది ఈయన పరిపాలనలో. నెక్స్ట్ కొంచెం కార్పొరేట్ సెక్టర్ కొంచెం డెవలప్ అవ్వాలి, ఏం చేయలేకపోయాడని చెప్పొచ్చు. ఉద్యోగ కల్పన అంటే ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా కొంతమంది బాగానే యువతకి కొంచెం ఇబ్బంది అయితే లేదు ఆ విషయంలో. ఇంకా డెవలప్ చేయాలి ఏ రకంగా ఇండస్ట్రియల్స్ని. కొన్ని కంపెనీలు ఏదో వైజాగ్లో లులు అని చెప్పేసి అప్పుడు చిన్నది బ్యాక్ అయిపోవడం, కియా బ్యాక్ అయిపోవడం, ఇలాంటి కొంచెం మైనస్లు ఉన్నాయని చెప్పాలి. వీటిలో కొంచెం పట్టుకొని చేస్తే సంక్షేమం అనేది చాలా అవసరం. వాస్తవానికి ఏంటంటే సంక్షేమం అనేది అవసరమే, కానీ దానికి తగ్గట్టుగా సోర్సెస్ ఏమున్నాయనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో మీ నియోజకవర్గంలో అయితే ఎవరు గెలుస్తారు, గంటా గారా అవంతి గారు? ఫైట్ అయితే గంటా గారి మీద అంత ఇంప్రెషన్ అయితే లేదు, ఎందుకంటే ఆయన కరెక్ట్ పర్సన్ అయితే కాదు. దానితోడు ఈ మనకి లోకల్ పర్సన్స్లో చూసుకుంటే సందీప్ గారు, పంచకల్ సందీప్ గారు, కోరట రాజబాబు గారు, వాళ్ళిద్దరూ పార్టీకి చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తులు. గంటా శ్రీనివాసరావు గారు ఇన్యాక్టివ్ పర్సను. మనం ఇటువంటి ఫేజ్లో మనం ఆ మాటలు ఆడకూడదు, మనకు తెలియని విషయం కాబట్టి. ఆయన కూడా అనేది రాంగ్, ఎందుకంటే ఇప్పుడు ఇన్యాక్టివ్ పర్సన్, ఆయనకి సంబంధమే లేని పార్టీ లాగా చూసుకున్నారు. మీ అలయన్స్లో ఉన్నారు కదా, జనసేన, బీజేపీ, టీడీపీ. సో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా భీములు? ఖచ్చితంగా వస్తుందండి, ఎందుకంటే అది చాలా చిన్న విషయమే. ఏ క్యాండిడేట్ అయినా గెలుస్తారు భీమిలిలో, ఎందుకంటే ముగ్గురు పొత్తు కాబట్టి. ఇప్పుడు గతంలో చూసుకుంటే టీడీపీ ఇంచుమించు మన రాజు గారు 5 సంవత్సరాలు పరిపాలించారు టీడీపీలో. తర్వాత లోకల్గా కరి సీతారాం గారికి ఇచ్చి ఆయన 2004లో ఆయన మొత్తం బ్రేక్ చేశారు దాన్ని, కాంగ్రెస్. తర్వాత 2009లో మనం పీఆర్పీలో కొత్తగా అవంతి శ్రీనివాసరావు గారు క్యాండిడేట్ గెలిపిస్తే ఆయన కూడా గెలుచుకున్నారు. అంటే కొంచెం కృషి చేసే వాళ్ళు ఖచ్చితంగా భీమిలిలో గెలుస్తారు. ఈ పొత్తులో భాగంగా చాలా ఈజీగానే విన్ ఉంటుందని మనం చెప్పగలం. సార్ ఇక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో అయితే ఎవరు సార్ మీకు బెటర్ పర్సన్ ఎవరు అనిపిస్తున్నారు? ఇటు భరత్ గారు ఉన్నారు, ఇటు బొత్స ఝాన్సీ గారు ఉన్నారు, ఎవరు బెటర్ పర్సన్? బెటర్ పర్సన్ అంటే భరత్ గారు, ఆయన గోల్డెన్ స్పూను అంత పట్టించుకోరని నేను చెప్పగలను. ఏదంటే జగన్ మీద వ్యతిరేకంతో మనం కొన్ని పదాలు అయితే వాడకూడదు. ఇప్పుడు ఆయన వాస్తవానికి నిజం. ఇప్పుడు భరత్ గారు ఇప్పుడు తీసుకుంటే వర్క్ చేస్తారనేది మనం చెప్పలేం. ఏంటంటే ఆయన బిజినెస్లు ఆయన బిజీగానే ఉంటారని చెప్పొచ్చు. కొంచెం మనకి మంచి క్యాండిడేట్కి ఇచ్చుంటే బాగుంది అనిపించింది. బీజేపీలో మన జీవీఎల్ గారు మన వైజాగ్ అయితే కొంచెం దృష్టి పెట్టారు. ఆయనకి ఇచ్చుంటే సీటు బాగుండేదని నాకు అనిపించింది. నెక్స్ట్ భీమిలి సీట్ కూడా పంచకల్ సందీప్కి ఇచ్చుంటే బాగుండేది. అది పవన్ కళ్యాణ్ గారు మిస్టేక్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే పార్టీకి ఎప్పుడు కూడా లాయల్గా కష్టపడే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు నిజాయితీ లేదు కదా.